యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నువ్వు నన్ను సొంత బాబాయ్ అనుకున్నావో లేదో గాని నేను నిన్నెప్పుడు నా సొంత కూతురనే అనుకున్నానమ్మా. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఈరోజు నా ఆస్తి మొత్తం నా పేరు మీదకి రావాలి. అది నువ్వే చేయగలవు, చెయ్యాలి కూడా. అలాగే బాబాయ్, ఇప్పుడే ప్రయత్నిస్తాను. ఏదోటి మాయ చేసైనా నీ ఆస్తి నీ పేరు మీదకి మార్పిచ్చేస్తాను బాబాయ్. నన్ను నమ్ము బాబాయ్. చాలా సంతోషం అమ్మా. నువ్వు చెప్పే శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఉంటాను. వెళ్ళొస్తాను. బాబాయ్, ఇంటి గుమ్మం దాకా వచ్చావు, కనీసం ఇంట్లోకొచ్చి టీయో కాఫీయో తాగలు బాబాయ్. లేదమ్మా, నేను వేరే పని మీద వెళ్తున్నాను. వెళ్తూ వెళ్తూ నీతో ఈ విషయం గురించి మాట్లాడి వెళ్దామని వచ్చాను. అలాగే బాబాయ్, పని పూర్తవగానే నేనే ఫోన్ చేస్తాను. ఉంటానమ్మా. నేను చెప్పింది గుర్తుపెట్టుకో. బాబాయ్. దానికి ఓ ఐడియా ఉందమ్మా. బా టాబ్లెట్ వేసుకో మనసా. ఏమండి, మన వర్మ ఇంకా రాలేదా? వచ్చేస్తాడు మనసా, వచ్చేస్తాడు. జాగ్రత్త, ఇవి ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మ కంట పడకూడదు. అలాగే బాబు. అమ్మా. నాన్న వర్మ, ఏంట్రా రోజు త్వరగా వచ్చేవాడివి, ఈరోజేంటి ఆలస్యమైంది? ఆఫీస్ నుంచి గుడికెళ్ళి ప్రసాదం తీసుకొచ్చేసరికి కాస్త ఆలస్యమైందమ్మా. ఇదిగో ప్రసాదం తిను. నాన్న, అమ్మకి నీళ్లు తాగించండి, నేను వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకున్నాను. అలాగే నాన్న. అత్తగారు అత్తగారు అత్తగారు, మీరు సాధించిన విషయం మామూలు విషయం కాదు, చాలా గొప్ప విషయం, చాలా అద్భుతమైన విషయం, మేమంతా గర్వపడే విషయం. అత్తయ్య గారి సిగ్గు చూస్తుంటే నాకెంతో ముచ్చటేస్తుందో. బాబా, మీ అమ్మ మీ మావయ్య వస్తున్నారు. ఓకే, ఇంక యాక్టింగ్ స్టార్ట్ చేద్దాం. అత్తయ్య గారు, మీరు మమ్మల్ని ఆపుతున్నారు గాని లేదంటే ఈ పార్టీకి గ్రాండ్ గా పార్టీ ఇచ్చేవాడిని. పార్టీ ఎందుకు బావా? ఇంకా ఎందుకంటావేంటి చిట్టమ్మా? అత్తయ్య గారు ప్రస్తుతానికి మేయర్ అయినా కూడా ఇంకొద్ది రోజుల్లో ఈ కాకినాడ మొత్తానికి ఎమ్మెల్యే కాబోతున్నారు. ఒరే తమ్ముడు, విన్నావా? ఆ కోకిలమ్మ కాకినాడకి ఎమ్మెల్యే అవడమేంట్రా? ఏమో అక్క, వాళ్ళు వాళ్ళకం చూస్తుంటే నువ్వు కూకోవాల్సిన ఎమ్మెల్యే సీట్లో ఆ కోకిలమ్మని కూకోబెట్టేటట్టున్నారు. లేదురా, అలా జరగడానికి వీల్లేదు. వద్దు బావా, ఇది చాలా రహస్యంగా ఉంచాల్సిన విషయం అని నీకు ఆల్రెడీ చెప్పాను కదా.
నువ్విలాగే అరితే ఈ ముక్కలన్నీ ఆ కాంతమొత్త చెవిలో పడితే పాపం మా అమ్మని ఎమ్మెల్యే కానుతుందా? చా నేను మర్చిపోయాను చిట్టమ్మా, నువ్వు చెప్పింది అక్షరాల నిజం. ఇంకా సేపట్లో పార్టీ కార్యకర్తలు వస్తున్నారు. ఎమ్మెల్యే గారు రేపు ఎమ్మెల్యే సీటు కోసం జరగబోయే ఉప ఎన్నికలకి అత్తయ్య గారి కోసం బీ ఫామ్ పంపిస్తున్నారని మా అమ్మ గనక వినిందంటే ఏదో ఒకటి చేసి ఆ బీ ఫామ్ ఆపించేస్తా. ఎమ్మెల్యే గారితో గొడవ పడైనా ఆ ఉప ఎన్నికలకి తానే ఎమ్మెల్యేగా నిలబడుతుంది చిట్టమ్మా. కదా మరి ఇలాంటి విషయాలు మనం ఎంత రహస్యంగా మాట్లాడుకోవాలి? అయ్యయ్యో, నేను చాలా రహస్యంగానే మాట్లాడుతున్నాను కదా చిట్టమ్మా. అవును బావా, అర్థమవుతుంది. నువ్వు చాలా రహస్యంగానే మాట్లాడుతున్నావా? అమ్మా కంగారుసమ్మా, నువ్వు ఎమ్మెల్యే కాబోతున్నావా? అత్తయ్య గారు, మీరు ఎమ్మెల్యే నాకు చాలా సంతోషంగా ఉంది. Congrats, అత్తయ్య గారు. చూసావా ఎలా మాట్లాడుతుందో? ఒరే తమ్ముడు, ఇలా రా రా. బావా, మీ అమ్మ మన బుట్టలో పడిపోయింది. మరి నీ మొగిడి యాక్టింగా మజాకా? బాబా అల్లేం చదువుతున్నారో చూద్దాం పద. పద పద. అమ్మా నువ్వు ఇక్కడ అత్తయ్య ఇక్కడే ఉన్నా. రాబా. రే వర్మ, నీ డ్రెస్ గా మట్టేంటి? ఎక్కడన్నా పడ్డావా? నాన్న అది అది అడుగుతుంటే చెప్పవేంటి నాన్న? నువ్వెక్కడన్నా పడిపోయావా? కంగారు పడద్దమ్మా, ఉపవాసం ఉంటున్నాను కదా. ఒంట్లో నీరసం వచ్చి జస్ట్ అలా పడిపోయాను. దెబ్బలేం తగలేదు, నువ్వేం కంగారు పడద్దు. ఓ భగవంతుడా, ఈ రోగాన్నిచ్చి నాకెలాగో కోరింది తినే అదృష్టం లేకుండా చేశావు. కానీ నచ్చింది తినాల్సిన వయసులో ఇలా నా కోసం ఉపవాసం చేసే దురదృష్టాన్ని ఇచ్చావే. నీకు కొంచెమన్నా కనికరం లేదా స్వామి? అమ్మా, ఇప్పుడు డైటింగ్ పేరుతో ఎంతో మంది ఉపవాసాలు చేస్తున్నారు. నేను కూడా అలాగే చేస్తున్నాను అనుకో. దానికోసం కూడా ఫీల్ అవటం దేనికమ్మా? అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. నేను రోజు ప్రసాదాల కోసం గుడికి వెళ్తున్నానని చెప్పాను కదా. ఆ గుడి దగ్గర నాకు ఫ్యామిలీ పరిచయం అయిందమ్మా. ఫ్యామిలీనా? అవునమ్మా, ఆవిడ పేరు చిట్టమ్మ. చూడ్డానికి అచ్చం మహాలక్ష్మిలా ఉంటుంది. చాలా మంచి ఆవిడ. ఆవిడ్ని చూస్తుంటే మా అక్కని చూస్తున్నట్టు, వదిన్ని చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఒక్కోసారి తన వయసులో ఉన్నప్పుడు నువ్వు కూడా తనలాగే ఉన్నావేమో అనిపిస్తుంది. నిజమా? అవునమ్మా. అవును మానసా, ఆ అమ్మాయిని నేను కూడా ఒకసారి చూశాను. తనని ఎక్కడో చూస్తున్నట్టుగా, ఎప్పుడో కలిసినట్టుగా అనిపిస్తుంది. ఆవిడకో చెల్లి కూడా ఉందమ్మా. తన పేరు లత. చాలా మంచి అమ్మాయి. నేనిలా అడుక్కోవడం చూసి తెగ ఫీల్ అయిపోయింది తెలుసా? అడుక్కోవటం ఏంటి? నువ్వు అడుక్కోవటం ఏంటి? చెప్పరా, నువ్వు అడుక్కుంటున్నావా? నేను అడుక్కోవడం ఏంటమ్మా? అదే నా ఉద్దేశం, ప్రసాదం అడగడం చూసి ఫీల్ అయిపోయిందని చెప్తున్నాను అంతే. నువ్వు ప్రసాదం అడిగితే ఆ అమ్మాయి ఫీల్ అవటం దేనికి? వాడేదో చెప్పాలనుకుంటున్నాడు, చెప్పని మానసా. నువ్వు చెప్పు నాన్న. ఆ అమ్మాయి చాలా మంచిది నాన్న. ఏ అమ్మాయిరా? అదే లత నాన్న. ఓహో, పరిచయమైన కొద్ది రోజుల్లోనే ఆ అమ్మాయి మంచితనం అంతా అర్థమైపోయిందనమాట. అవునా? పైగా నాకు ఉద్యోగం ఇప్పిస్తానంది. నీకు ఉద్యోగం ఇప్పిస్తానందా? నువ్వే 100 మందికి ఉద్యోగాలు ఇప్పిస్తున్నావు. అలాంటిది నీకు ఆ అమ్మాయి ఉద్యోగం ఇప్పించడం ఏంటి? అంటే నీకు ఉద్యోగం లేదనుకుంటుందా? అవునమ్మా, ఊరికే సరదాగా నాకు ఉద్యోగం లేదని చెప్పాను. దాంతో వాళ్ళింట్లో అందరికీ నా గురించి చెప్పి నాకు ఉద్యోగం ఇప్పించమని రికమెండ్ కూడా చేసింది. కానీ నేనెవరో తెలియకుండానే నా గురించి అంతగా ఆలోచిస్తుందంటే ఆ అమ్మాయిది ఎంత గొప్ప మనసో అర్థమవుతుంది.
సర్లేరా, ఇంతకీ ఆ అమ్మాయి ఎక్కడుంటుంది? అదే మన శివాలయం వీధి లేదు, అక్కడ కార్పొరేటర్ కాంతమ్మ గారని ఉన్నారు, వాళ్ళింట్లో ఉంటుంది. రేయ్ ఏమన్నావు? మళ్ళీ చెప్పు. అదే కార్పొరేటర్ కాంతమ్మ గారింట్లో ఉంటుందన్నాను. కాంతమ్మ అంటే ఆ రాక్షసి ఇంకా ఈ కాకినాడలోనే ఉంటుందన్నమాట. దేవుడు నాకు ఓపిక లేకుండా చేశాడు, కానీ నాకు ఓపిక ఉండుంటే. అమ్మా ఏమైందమ్మా? ఆ కాంతమ్మ నీకు తెలుసా? అసలు ఎవరా కాంతమ్మ? అయినా ఆవిడికి మనకి మధ్య సంబంధం ఏంటమ్మా? ఎందుకు ఆవిడ పేరు చెప్పగానే మీ ఇద్దరు ఆవేశంతో ఊగిపోతున్నారు? అసలు ఏం జరిగిందమ్మా? ఇప్పటికే నా గురించి ఆలోచిస్తూ మనసు పాడు చేసుకుంటున్నాడు. ఇక దాని గురించి కూడా చెప్తే ఇంకా బాధపడతాడు. వద్దు, ఆ నిజాలన్నీ నా గుండెల్లోనే దాచుకోవాలి. మాట్లాడవేంటమ్మా? ఆ కాంతమ్మ మీకు ముందే తెలుసా? మనసా, కాంతమ్మ అన్న పేరున్న ఆడవాళ్ళు ఈ కాకినాడలో ఓ 1000 మంది వరకు ఉండొచ్చు. వాళ్ళందరూ నీ ఫ్రెండ్ కాంతమ్మలు అయిపోతారా ఏంటి? ఏంటి, కాంతమ్మ గారనే ఆవిడ అమ్మ ఫ్రెండా? అవును నాన్న, ఇద్దరు ఒకే స్కూల్లో చదువుకునేవారట. కాకపోతే ఇద్దరికి ఒక్క క్షణం కూడా పడేది కాదట. ఆ తర్వాత ఇద్దరికి పెళ్లిళ్ళయ్యి విడిపోయారు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆ కాంతమ్మ ఎప్పుడు కనపడుద్దా, చిన్నప్పటి పగ ఎప్పుడు తీర్చుకుందామా అని మీ అమ్మ ఎదురు చూస్తూ ఉందిరా. ఓహో, ఫ్రెండ్ మీద కోపంతో అలా అన్నారా? అవును. లే, ఎప్పుడు తిన్నావో ఏంటో, నువ్వు వెళ్ళి భోజనం చెయ్యి. అలాగేనమ్మా. మనసా, ఎందుకు ఆ కాంతమ్మ పేరు చెప్పగానే అంతలా ఆవేశపడిపోయావు? అది ఆవేశం కాదండి, ఆవేదన. నా జీవితం ఇలా అయిపోవటానికి కారణం ఆ రాక్షసే కదా. అది నా కంట్లో పడాలి. నువ్వు ఇప్పుడు ఆలోచించాల్సింది కాంతమ్మ గురించి కాదు, మన కొడుకు పెళ్లి గురించి. అవునండి, వాడికి ఆ లతానే అమ్మాయి ఎవరో కానీ బాగా నచ్చినట్టుంది. చూడబోతే ఆ అమ్మాయిని మనవాడు ఇష్టపడుతున్నట్టున్నాడు. చూడబోతే కాదు, ఆల్రెడీ చూసే ఇష్టపడుతున్నాడు. నాకు తెలిసి మన ఇంటికి కోడలొచ్చే టైం దగ్గర పడింది. అవునండి, నాకు అదే సంతోషంగా ఉంది. ఒరే తమ్ముడు, విన్నావా? ఆ ఎమ్మెల్యే గారు మనతో ఒక్క మాట కూడా చెప్పకుండా రేపు జరగబోయే ఉప ఎన్నికల్లో కోకిలమ్మకి బీఫామ్ ఇచ్చి పంపబోతున్నాడంట. అవునే అక్క, అది గనక సంతకం పెట్టిందంటే ఇక నీ బీఫాము లేదు, ఎమ్మెల్యే సీటు లేదు. లేదురా, ఆ బీఫామ్ తెచ్చే వ్యక్తుల్ని నేను ట్రాప్ చేస్తా. వాళ్ళని బుజ్జగించో బెదిరించో, అవసరమైతే డబ్బాస పెట్టైనా సరే ఆ బీఫామ్ నేనే కొట్టేస్తాను. అక్క, నాదో చిన్న డౌటు. ఏంట్రా అది? ఇప్పుడు బీఫామ్ ని జనరల్ గా పార్టీ ఆఫీసులో కదా ఇస్తారు, ఇంటికి ఎందుకు పంపిస్తారు? చెప్పానుగా, నాకు తెలిస్తే గొడవ చేస్తానని. రహస్యంగా కోకిలమ్మ కోసమే ఈ బీఫామ్ ని ఇంటికి పంపిస్తున్నారంట. హ, పంపని ఆ బీఫామ్ లో సంతకం పెట్టేది మాత్రం ఈ కాకినాడ కాంతమ్మే. నువ్వు సూపర్ అక్క. ఇంకెందుకు ఆలస్యం, ఇంటి బయటికెళ్ళి ఆ బీఫామ్ లాక్కుని దాంట్లో సంతకం పెట్టేద్దాం. పద పద. బావా, పాపం ఇంకా సేపట్లో మీ అమ్మ వేనాన్న బాబాయ్ దగ్గర లాక్కున్న ఆస్తంతా ఆయన పేరు మీదకి రాసేపోతుంది. అవును చిట్టమ్మ, మన ప్లాన్ రెడీ చేసావా? ఓ, ఎప్పుడే చేశాను బావా. మన నకిలీ కార్యకర్తలు ఇంకా సేపట్లో వచ్చేస్తున్నారు. మనం అనుకున్నది చేసేస్తారు. ఓకే. మేయర్ కోకిలమ్మ గారికి జిందాబాద్! మేయర్ కోకిలమ్మ గారికి జిందాబాద్! మేయర్ కోకిలమ్మ గారికి జిందాబాద్! మేయర్ కోకిలమ్మ గారికి
పద బావా కాంతమ్మ ఏం చేస్తుందో చూద్దాం పద. మేయర్ కోకిలమ్మ గారికి జిందాబాద్. కోకిలమ్మ గారికి జిందాబాద్. మేయర్ కోకిలమ్మ గారికి జిందాబాద్. మేయర్ కోకిలమ్మ గారికి జిందాబాద్. మేయర్ కోకిలమ్మ గారికి జిందాబాద్. కాంతమ్మ 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 గారికి జిందాబాద్. రేయ్, చూసావా? ఇంతలోనే ఎలా ప్లేట్ మార్చారు? అవునక్క ఈడది మామూలు పెర్ఫార్మెన్స్ కాదు. ఏ ఎండక గొడుగు పట్టడం అంటే ఇదే. నమస్కారం కాంతమ్మ గారు. ఆ ఆ, నమస్కారం. కారం కారం ఏంటి ఊరంతా కట్టగట్టుకొని ఇలా వచ్చారు? ఏం లేదు మేడం, మేమంతా కోకిలమ్మ గారికి ఫ్యాన్స్. ఆమెతో ఆటోగ్రాఫ్ తీసుకుందామని వచ్చాం. విన్నావా? వీళ్ళంతా కోకిలమ్మకి ఫ్యాన్స్ అంట. పాపం ఆవిడ గారి ఆటోగ్రాఫ్ తీసుకుందామని వచ్చారంట. అది మనం నమ్మాలంట. పోయేదే ఉందక్క, నమ్మేద్దాం. మరే వినేవాడు వెర్రోడైతే నీటిలోని ఎండు చేప ఎదురీదింది అన్నాడంట. ఏవే, నా చెవిలో పూలేమైనా కనపడుతున్నాయా? లేదమ్మా, తమరి తల్లో కనపడుతున్నాయి. ఆపండి ఆపండి. మీరు ఎవరి కోసం వచ్చారో, ఎందుకొచ్చారో, ఎవరు పంపితే వచ్చారో నాకంతా తెలుసు. హ్మ్. మీకెంత డబ్బు కావాలో చెప్పండి. అమ్మా, మేము డబ్బుకు అమ్ముడుపోయే మనుషుల్లా కనిపిస్తున్నామా? అమ్ముడుపోవద్దే, కాసేపు అద్దెకి రండి. అద్దెకా? మీకింకా అర్థం కాలేదేటి? మా అక్క మీకు 10,000 ఇస్తానంటుంది. 10,000? హ్మ్? మాకెందుకు ఇస్తారమ్మా? గట్టిగా అరవకండి. ఇది ఆ కోకిలమ్మ కోసం తీసుకొచ్చిన డీ ఫామే కదా? ఇది బీఫామ్ అని ఎవరు చెప్పారమ్మా? నాకంతా తెలుసు. ఆ బీఫామ్ మీద నా సంతకం తీసుకుంటే మీరు అడిగినంత డబ్బు నేనిస్తాను. నిజమా అమ్మా? అడిగినంత ఇస్తారా? ఖచ్చితంగా ఇస్తాను. మళ్ళీ ఎమ్మెల్యే గారు అడిగితే మా పేరు మాత్రం చెప్పకూడదమ్మా. అయ్యో, పొరపాటును కూడా చెప్పని. సరేనా? సరే, డబ్బులు ఇవ్వండమ్మా. ఒరే తమ్ముడు, అక్క. వాళ్ళ మొహాన డబ్బులు కొట్టు, వెళ్ళు. అలాగే అక్క. ఉమ్. ఇదిగోండమ్మా, వీటిపైన సంతకం పెట్టండి. ఆ, అక్క ఆ. సంతకాలు పెట్టి త్వరగా. ఆ, ఇదిగో. అమ్మా, ఈ ఒక్క డాక్యుమెంట్ ఉందమ్మా, దీని మీద కూడా సంతకం పెట్టండి అమ్మా. ఆ, తీసుకోరా, తీసుకో. ఇచ్చే. ఇవ్వరా. బావా, మీ అమ్మ చూసావా? బీఫామ్ మీద సంతకం పెడుతున్నాను అనుకుని ఖాళీ డాక్యుమెంట్ల మీద సంతకం పెడుతుంది. అవును చిట్టమ్మా, ఎమ్మెల్యే సీటు పోతుందన్న భయంతో ఆ డాక్యుమెంట్స్ చివరిలో ఏం రాశారు, ఏం రాయలేదో తెలియకుండా సంతకం పెట్టేస్తూ ఉంది. పోనీలే బావా, ఈ నాలకి వీరనారాయణ బాబాయ్ ఆస్తి ఆయన పేరు మీదకే వచ్చేస్తుంది. మనకంతే చాలు. ఇదిగో తీసుకో తీసుకో తీసుకో. ఏవే, అన్నిట్లో పెట్టేసినట్టేగా? అవునమ్మా, అన్నిట్లో పెట్టేసినట్టే.
కాంతమత్తా, కంగ్రాచులేషన్స్. మీకంతా తెలుసా? తెలియకపోవడానికి రహస్యమేటుందత్తా. నువ్వు చేసిన తప్పును తెలుసుకొని సంతకం పెట్టేశావో అంతే కదా.